వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే కొరత అనేది ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ఇదే సిచ్యువేషన్ అండి. అంత గ్యాస్ దొరక ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే ఉండగలుగుతాము, లేకపోతే మేము కూడా హాస్టలన్నీ మూసేసుకునే పరిస్థితి వచ్చేటట్టు చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏమైంది, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తగ్గించారా? ఏమేమి తగ్గించారు? రోజు ఎట్లా ఉండేది జనరల్గా? అంటే ఎప్పుడు ఎలా ఉందో అప్పుడు అలానే ఉంది మేడం. కాకపోతే ఈ మధ్య గ్యాస్ వల్ల కొంచెం ఫుడ్ అనేది అయిపోయి నిన్న కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ వండారు తర్వాత అందరూ తిన వాళ్ళు తినేసారు, అయిపోయింది. ఇక అందరూ పండుకున్నారు, అయిపోయింది పని అంతే మేడం. అందరూ కూడా పెద్ద ఎత్తున చెప్పండి, ఈ గ్యాస్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం, చాలా క్లారిటీ కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఫుడ్ అనేది మారింది. ఒకప్పుడు పప్పు ఉండేది, కర్రీ ఉండేది, సాంబార్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఓన్లీ కర్రీ పెడుతున్నారు, రసం పెడుతున్నారు, తర్వాత పచ్చడి పెడుతున్నారు అంతే అనమాట. పప్పు అనేది తగ్గించారు. టిఫిన్ కూడా అంటే ఎందుకులే నేను మాట్లాడుకోవద్దు కానీ సొల్యూషన్ అంటే ఏం లేదు మ్యామ్. కాకపోతే ఒకటి తగ్గించినప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ కాస్ట్ కాకుండా కొద్దిగా గ్యాస్ లేకుండా కొన్ని ఉంటాయి కదా, దాని ఆల్టర్నేట్గా వాళ్ళకి అయ్యే ఖర్చులోనే ఏదో కొద్దిగా చూసి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా, అంటే ఇప్పుడు ఫుడ్లో ఏదైనా సరే కొద్దిగా బెటర్ పెట్టచ్చు. ఇప్పుడు పప్పు తీస్తారు, దాని ఆల్టర్నేట్ ప్లేస్లో ఫ్రూట్ పెట్టవచ్చు, ఓ బనానా పెట్టవచ్చు. ఎందుకంటే బనానా కూడా ఇప్పుడు కాస్ట్ తగ్గింది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ తగ్గడం వలన ఇప్పుడు దాని కాస్ట్ కూడా తగ్గింది. 3 రూపాయలు కేజీ వస్తుంది ఒక పీస్ అనేది. సో స్టూడెంట్ పెట్టి పెట్టాలనుకుంటే అలా పెట్టవచ్చు. సో అది మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం, అది మనం ఫోర్స్ చేయలేము. కాదు ప్రజెంట్ అయితే ఫుడ్ పెడుతున్నాం కాబట్టి మనం ఏం మాట్లాడలేము కాబట్టి సో ప్రజెంట్ అయితే ఓకే. ప్రాబ్లం ఉంది కాబట్టి మనం కూడా దాన్ని బేస్ చేసుకొని సో ఫుడ్ అనేది పూర్తిగా లేకపోతే కొద్దిగా ఆర్గ్యూ చేస్తారు ఎవరైనా సరే. కానీ కాదు ఫుడ్ అనేది ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనం దాని గురించి అంతగా చూడాల్సిన అవసరం లేదనమాట. అది వాళ్ళు ఆల్టర్నేటివ్ చేయాలని చాలా చేయొచ్చు, కాకపోతే అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఫుడ్ నడుస్తుంది కాబట్టి ఓకే సమ్వాట్ అంతే. సో మొత్తం మీద ఎక్కడ చూసినా నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. జనరల్గా రోజు కూడా 2-3 కర్రీస్ పెట్టి చేసేవాళ్ళు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం గ్యాస్ కారణంగానే రైస్ కుక్కర్ అనేది పెట్టారు. ఎక్కడ చూసినా కూడా నగరంలో ప్రతి పీజీ దగ్గర కావచ్చు ఇదే పరిస్థితి కనపడ్డది. 30 రోజుల వరకు కూడా ఎలాంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది అయితే పడుతున్నారు. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా మీరు కూడా డైరెక్ట్గా యుద్ధం కారణంగానే ఇటువంటి పరిస్థితి ఉందా అనే రకంగా చాలా అనుమానంతో వ్యక్తం చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీరు కావాలంటే మీరు గూగుల్ తీసి ఓపెన్ చేసి అడగండి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ గ్యాస్ షార్టేజ్. సో గ్యాస్ షార్టేజ్ వెనుక కారణం ఏంటి అని అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో యుద్ధం జరుగుతోంది. షిప్పింగ్ రూట్స్ అండ్ ఎనర్జీ సప్లైస్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్ డ్యూ టు కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా షిప్పింగ్ రూట్స్ అన్ని కానీ లేకుంటే ఎనర్జీ సప్లైస్ కానీ పూర్తిగా ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. సప్లై డిలే అవుతోంది. కాబట్టి కమర్షియల్ యూసేజ్ కోసం వినియోగించే ఆ సిలిండర్స్ మొత్తాన్ని ఇప్పుడు ఎల్పిజి కోసం అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ కోసం వాటిని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇళ్లలో ఉండాల్సినటువంటి ఎల్పిజి లేకుండా హాస్టల్స్ అవుతాయి, ఉపయోగం ఉండదు. కాబట్టి కమర్షియల్ వాటిని మొత్తాన్ని కూడా మెయిన్ పబ్లిక్కి వెళ్ళాలి. పబ్లిక్కి ఎలా వెళ్తున్నాయి, డైరెక్ట్గా వాళ్ళ డొమెస్టిక్ యూసేజ్ కోసం వెళ్ళేటువంటి విధానాన్ని ఎక్కువ చేస్తూ ఆ ఎల్పిజి కమర్షియల్ వాటిని క్లోజ్ చేశారు. అందుకే కమర్షియల్ వాటికి ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది. సో దీంతో పెద్ద మొత్తంలో ఈ తీవ్రమైనటువంటి ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. సో భారతదేశ వ్యాప్తంగా ఇదే సమస్య, కేవలం తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ముంబైలో ఏకంగా 10,000 రెస్టారెంట్లు మూతపడ్డాయంట. 4 లక్షల మంది ఆ రెస్టారెంట్లో పనిచేసే వారు రోడ్డున పడ్డారు. ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీగా క్యూ కడుతున్నారు. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో కూడా పెద్ద మొత్తంలో ఇదే స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి ఉంది. కేరళలో కూడా రేపో మాపో 50% హోటల్స్ అన్ని మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా హాస్టల్స్ అన్ని మూత పెడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ గ్యాస్ కష్టాలు రావడంతో పెద్ద మొత్తంలో ఈ సిచ్యువేషన్ నెలకొంది. అటువైపు కొన్ని పిలిగ్రిమేజెస్ అంటే దేవాలయాలు, పవిత్రంగా భావించే దేవాలయ ప్రసాదాల తయారీలో కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి, చాలామంది రోడ్డున పడుతున్నారు. ఏ ఒక్క చిన్న, అందుకే యుద్ధం జరుగుతున్నప్పుడు వివిధ దేశాలపై ప్రభావం ఎలా పడుతుందనంటే ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఈ ధరలపైన కూడా ప్రభావం చూపించవచ్చు. వాటి కారణంగా ఇన్ఫ్లేషన్ రావచ్చు. గ్యాస్తో చూసారా ఎంత అల్లకల్లం అయిపోయిన సిచ్యువేషన్, గ్యాస్తో అల్లకల్లం అయిపోయిన సిచ్యువేషన్. సో త్వరలోనే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంది. అంటే ఎసెన్షియల్ గూడ్స్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఎసెన్షియల్స్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్ పేరుతో ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ ఉంచకూడదు.
సో ఇప్పుడు అదునుగా చూసి చాలామంది బిజినెస్ మ్యాన్లు చాలామంది వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే తమ దగ్గర గ్యాస్ అవైలబిలిటీ ఉన్నా వాటిని దాచేసి లేదని చెప్పి ధరలు పెంచేసుకుంటారు, లేకపోతే ఇంకో ప్రోడక్ట్ ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ పైన ధరలు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అలా ఎవరైనా చేసినా కూడా వాళ్ళు స్టోరేజ్ ఉంచుకొని ధరలు పెంచుతూ అమ్మడానికి, బ్లాక్లో అమ్మడానికి ప్రయత్నం చేసినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. సో మీ చుట్టూ ఎవరైనా అలాగా ప్రయత్నం చేసినా కూడా యూ హ్యావ్ దట్ రైట్, మీ అందరికీ ఆ హక్కు ఉంది, మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎక్కువగా 10 సంఖ్యలో గ్యాసులు సిలిండర్ని దాచేసుకొని చాలామంది ఇది ముందుగానే గమనించిన వారు, వ్యాపారవేత్తలు లేకపోతే బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నవారు వాటిని దాచేస్తూ ఉంటారు. వాటిని దాచేసి అమాంతంగా ధరలు పెరిగిపోవడంతో వాటిని అమ్మేస్తూ ఉంటారు. సో ఈ రకంగా వారిని చేసినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. అది బేసిక్ నీడ్ కిందగా ఇప్పుడు పరిగణించబడుతోంది. సో దాన్ని మీరు కనుక స్టోర్ చేస్తే అది పెద్ద ప్రమాదమే, మీకు ప్రమాదమే. సో దీంతో పాటు ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఇంటర్లింకింగ్ ప్రోడక్ట్స్, ఉదాహరణకి మైక్రో ఓవెన్లు ఇప్పుడు అవసరం పడుతుంది, తర్వాత ఇండక్షన్ స్టవ్స్, లేకపోతే రైస్ కుక్కర్, ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేయడం కోసం ఉపయోగించే ఆల్టర్నేటివ్ సోర్సెస్. సో వీటిని కనుక ఎక్కువగా స్టోరేజ్ చేసి అధికంగా ధరలు పెంచినా, వీటిని ఎక్కువగా అవకాశం చూసి మొత్తం దీన్ని కంప్లీట్గా కొలాప్స్ చేసినా ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి దారితీస్తాయి. సో ఆ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలి అని అంటే కనుక డెఫినెట్గా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం ఆగడం ఒకటే ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకురాగలుగుతుంది. లేదు ఇంకా యుద్ధం కనుక కొనసాగితే మరింత తీవ్రమైన పరిణామాలు చవిచూసే అవకాశం ఉంది. ఒకసారి హాస్టల్స్ యాజమాన్యాలు అండ్ హోటల్ యాజమాన్య ఆర్టీవీతో మాట్లాడుకొచ్చాయి, వారి మాట్లాడారు చూద్దాం. చాలా వర్స్గా ఉందని చెప్పాలండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న హోటల్లో మా గెస్ట్లకు కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేకపోయాము ఈ గ్యాస్ కొరత వల్ల.